హలో ఫ్రెండ్స్, మనం సర్వే లోపల చాప్టర్ నెంబర్ 1, 2, 3 డిస్కస్ చేసినాం కదా. సో ఇందులో టీజీపీఎస్ వాళ్ళకి అంతగా అవసరం లేదు. ఎంఎస్ఎంఈ చాప్టర్ అయితే ఉందో అది చూసుకోండి. నెక్స్ట్ 4th వెరీ ఫేమస్ ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం. విదేశీ వాణిజ్యం విషయంలో ప్రశ్న వస్తే కంపల్సరీ మనము ఆ క్లాస్ నుంచే ఈజీగా ఆన్సర్ అటెంప్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ మనకి చాప్టర్ నెంబర్ 5 ఉంది, బట్ అది స్కిప్ చేస్తున్నాము. 13 చాప్టర్స్ అయిపోయాక డిస్కస్ చేద్దాం. ఎందుకోసం అంటే అది ఏపీపీఎస్సీ లేదా టీజీపీఎస్ సిలబస్లో లేదండి. అది జనరల్ టాపిక్. మనకి అది నేను స్కిప్ చేయట్లేదు, జస్ట్ కేవలము పోస్ట్పోన్ మాత్రమే చేస్తున్నాము. సో మనకు టీజీపీఎస్ సిలబస్లో ఏదైతే ఉందో అవి ముందు డిస్కస్ చేద్దాం. అయిన తర్వాత ఏపీపీఎస్లో ఉన్నాయి కూడా డిస్కస్ చేద్దాం. సో సర్వే మీద ప్రశ్న వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అండి. అది మనమైతే గ్యారంటీ ఇవ్వచ్చు. ఒకసారి మీరు సర్వేలో పేర్కొన్న గణాంకాల మీద ఫోకస్ చేస్తూనే ఆ గణాంకాల మాటన కొన్ని అంశాలు దాగి ఉంటాయి, వాటిని మనం పట్టుకోవాలి కంపల్సరీ. సో ఫస్ట్ చూస్తే ఇది నెంబర్ 6 అండి. నెంబర్ 5 మనం స్కిప్ చేయట్లేదు, పోస్ట్పోన్ మాత్రం చేస్తున్నాం. సో క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్, వాతావరణ మార్పులు, శక్తి పరివర్తన అని చెప్పేసి పిలుస్తాం. ఇది జనరల్ జిఎస్ పేపర్లో 1 కిందికి వస్తుంది, లేదా పేపర్ 3 సెక్షన్ 3 కింద కూడా వస్తుంది టీజీపీఎస్సీ వాళ్ళకి. రైట్, ఇక ఏపీపీఎస్సీ చూస్తే మనకు సిలబస్లో ఉన్నది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఫస్ట్ చూస్తే ఇండియాస్ యాన్యువల్ పర్ క్యాపిటా కార్బన్ ఎమిషన్స్, అంటే ఇండియాలో పర్ క్యాపిటా కార్బన్ ఎమిషన్స్ వచ్చేసి గ్లోబల్ యావరేజ్తో కంపేర్ చేస్తే 1/3 మాత్రమే ఉంది. అంటే మనము కార్బన్ ఉద్గారాలు చాలా తక్కువ మనము రిలీజ్ చేస్తున్నాము. సో 1/3 వంతు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది, గ్లోబల్ యావరేజ్ లోపల 1/3 అని చెప్పేసి ఏంటి? పర్ క్యాపిటా కార్బన్ ఎమిషన్స్. సో ఫస్ట్ పాయింట్ మనకు క్లియర్ అండి. సో మనకు ఇందులో ఉన్న చాలా అంశాలు మనము పర్యావరణము అప్డేట్స్ లోపల డిస్కస్ చేసినామండి. సెకండ్ది అచీవింగ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై 2070. మనకు తెలుసు ఆల్రెడీ. సో మన పిఎం మోడీ గారు COP26 గ్లాస్గో సమ్మిట్ లోపలనే పంచామృతం అని చెప్పి ఉన్నాడు. అందులో ఒక పాయింట్ ఈ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అచీవ్మెంట్ కావాలి మనము 2070 నాటికి అని చెప్పేసి. ప్రపంచం మొత్తము 2050కి లక్ష్యం పెట్టుకుంటే మనం మాత్రం ఒక 20 years ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఫోకస్ చేయండి, ఈ ఇయర్ని ఫోకస్ చేయండి. నెక్స్ట్ చూస్తే యూకే అనేది ఒక అంశాన్ని పోస్ట్పోన్ చేసింది. జనరల్గా యూకే లోపల ఈ పెట్రోల్ వాహనాలు కానీ లేదా డీజిల్ వాహనాలు కానీ 2030 తర్వాత అమ్మకుండా బ్యాన్ చేసిండ్రు. దీన్ని 30ని కాస్త 35కు చేయడం జరిగింది అట. సో మనకి ఇది సర్వే పుస్తకంలో ఇవ్వడం జరిగింది. చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియాస్ క్లైమేట్ యాక్షన్స్, అంటే క్లైమేట్ యాక్షన్స్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించేందుకు ఇండియా యొక్క ఇనిషియేటివ్ ఏంటి, కార్యక్రమాలు ఏంటి మనం ఫోకస్ చేద్దాం. ఇందులో మన నోట్స్ లోపల అక్టోబర్ వరకు ఉన్నటువంటి నోట్స్ లోపల చాలా వరకు కవర్ అయినాయి. అందులో కవర్ కానీ మనం ఈ క్లాసులో ఎక్కువ ఫోకస్ చేద్దాం. సర్వే పుస్తకంలో ఏమి ఇచ్చాడో అదే వర్డ్స్ మనం ఉపయోగిద్దాం. ఎందుకోసం అంటే ఎగ్జామ్లో కూడా అవే వర్డ్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ చూస్తే మనకి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి, ఇది వాస్తవం ఇప్పుడు కాదండి, 2008లో వచ్చింది మనకి. ఇది వాతావరణ మార్పుల యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఇండియా యొక్క ప్లాన్ మనకి NAPCC అని చెప్పేసి పిలుస్తాం, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది మన సర్వే లోపల పుస్తకంలో ఇయర్లో లేదు కానీ 2008లో అయితే మనకి వచ్చింది. అప్పుడు మొత్తం మీద ఈ NAPCC కింద ఒక 9 నేషనల్ మిషన్ అని చెప్పేసి కవర్ చేస్తుంది. స్టార్టింగ్లో మనకి 8 ఉండే. సో మొన్న లాస్ట్ ఇయర్ మనకి కొత్తగా హ్యూమన్ హెల్త్ అని చెప్పేసి యాడ్ చేసుకోవడం జరిగింది. నేషనల్ యాక్షన్ ప్లాన్ క్లైమేట్ చేంజ్ విషయంలో స్టార్టింగ్లో మనకి 8 మిషన్స్ మాత్రమే ఉండేది. కొత్తగా మనకి రీసెంట్గా హ్యూమన్ హెల్త్ అని చెప్పేసి 9th మిషన్ని యాడ్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద కవర్ కానీ అంశం అని చెప్పేసి ప్రశ్న వస్తున్నది. ఇటీవల మనకి యూపీఎస్సీ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న అనేది. సోలార్ ఉన్నది, అంటే పూర్తి చూస్తే మన సోలార్ మిషన్, వాటర్ మిషన్, ఎనర్జీ ఎఫిషియన్సీ మిషన్, ఫారెస్ట్ మిషన్, సస్టైనబుల్ హ్యాబిటేట్. దీన్ని ఇది గుర్తుపెట్టుకోవాలి. సర్వే పుస్తకంలో లేదు, బట్ మనకి నోట్స్ లోపల ఉంటుంది. ఏమని అంటే దీన్ని మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ అఫేర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దీన్ని
సస్టైనబుల్ హ్యాబిటెట్ని, సస్టైనబుల్ అగ్రికల్చర్, సస్టైనింగ్ ది హిమాలయన్ అండ్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి దీన్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కండక్ట్ చేస్తుంది. స్ట్రాటజిక్ నాలెడ్జీ ఫర్ క్లైమేట్ చేంజ్, దీన్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కండక్ట్ చేస్తుంది. హ్యూమన్ హెల్త్ అని చెప్పేసి మనం కొత్తగా యాడ్ చేసుకున్నాం. ఈ 3 మాత్రం స్పెసిఫిక్గా మన మినిస్ట్రీ వేరే వస్తుంది. మిగతా వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి వస్తుంది. మిగతా అన్నీ కూడా ఇది మాత్రం ఏది సస్టైనబుల్ హ్యాబిటెట్ కావచ్చు, సస్టైనబుల్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్ కావచ్చు, లేదా స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్ కావచ్చు. మూడింటిని కూడా మనకి డిఫరెంట్ మినిస్ట్రీ కండక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ మూడింటి మీద బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ మరి ఈ 3 వేరే మినిస్టర్ అని చెప్పేసి ఎక్కడ ఉంది అంటే, సో మనకి జనరల్గా వెబ్సైట్లో కనిపిస్తుందండి. మనకు మెయిన్స్ నోట్స్ లోపలైతే ఇది ఉంది. సో స్టేట్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ అంటే సో నేషనల్తో పాటు స్టేట్స్ అండ్ యూటీస్ కూడా ఈ క్లైమేట్ యాక్షన్ ఎదుర్కోవాలని చెప్పేసి కొన్ని ప్లాన్స్ రూపొందిస్తారు. యాజ్ అండ్ టుడే ఇండియా లోపల 34 స్టేట్స్ ఈ ప్లాన్ని చేయడం జరిగింది. 34 స్టేట్స్ అండ్ యూటీ అని చెప్పేసి పిలుస్తాం. మీకు మెయిన్స్ నోట్స్ చూస్తే ఈ 9th మిషన్ లేదు, కానీ ఈ 8 మిషన్లకి సో వివిధ ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పేసి ఉన్నది. అంటే గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ ఏంటని చెప్పేసి 8 హెడ్డింగ్ పెట్టుకొని ఈ సోలార్ కింద ఏంటి, వాటర్ కింద ఏంటి, ఎనర్జీ ఎఫిషియన్సీ కింద ఏంటి, ఫారెస్ట్ కింద అని చెప్పేసి ప్రతిదానికి ఒక 3-4 ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చుకోవచ్చు అండి. మెయిన్స్ ఆన్సర్లో రాయొచ్చు. అట్లా ఏపీపీఎస్ వాళ్ళు కూడా ఇది కొద్దిగా మెయిన్స్ నోట్స్ పనికి వస్తుంది. సో నేను టీజీపీఎస్సీ అయిపోయాక ఐపీపీఎస్సీ వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ మనం అయితే న్యాయం చేయవచ్చు. మిగతా వాటి విషయం ఎలా ఉన్నా కూడా ఎస్ఎన్టీ మనం చాలా ఎక్సలెంట్గా న్యాయం చేయవచ్చు. సో అది కొద్ది వరకు మనం కవర్ చేద్దాం. ఏమన్నా మీలో గ్యాప్ ఉన్నట్లయితే గ్యాప్ని మనం ఫుల్ చేద్దాం. సో ఈ 8 అంశాలకి నా దగ్గర గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అని చెప్పేసి నోట్స్ ఉన్నది, మనం షేర్ చేద్దాం క్లాస్లో. నెక్స్ట్ అండి, ఇది ఎనర్జీ ఎఫిషియన్సీ కింద వన్ ఆఫ్ ది ఫేమస్ ప్రోగ్రామ్ అండి. 8th సైకిల్ ఆఫ్ పర్ఫామ్ అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్ అని చెప్పేసి దీన్ని ప్యాట్ అని చెప్పేసి పిలుస్తామండి. ప్రతి సైకిల్ వాస్తవంగా 3 ఏళ్ళ పాటు ఉంటుంది. ఇది వచ్చేసి నెంబర్ 8 అని చెప్పేసి పిలుస్తాం. సో 23rd 24 నుంచి 25 26 వరకు అనగా 3 ఏళ్ళ పాటు అమల్లో ఉంటుంది. పర్ఫామ్ అచీవ్ అండ్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ మీకు సర్వే పుస్తకంలో పెద్దగా ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్లో. సింపుల్గా చెప్పేస్తాను. ఇదంతా మీనింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఎనర్జీ యొక్క కన్జంప్షన్ ఏవైతే ఇండస్ట్రీస్ ఎక్కువ చేస్తాయో ఆ ఇండస్ట్రీస్ అనేవి తక్కువ ఎనర్జీ ఉపయోగించుకునేలా కొన్ని చర్యలు తీసుకుంటాయి. అంటే ఎనర్జీ మనం సేవ్ చేస్తాయి అన్నట్టు. సో స్పెసిఫిక్ ఎనర్జీ అంటే సేవ్ చేస్తుంది. సో మనం సేవ్ చేసిన తర్వాత ఈ సేవ్ చేసిన దానికి సర్టిఫికేట్ ఇవ్వచ్చు, మనం సర్టిఫికేట్ని ఇవ్వచ్చు. సో సర్టిఫికేట్ని వీళ్ళు అమ్ముకోవచ్చు అండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మనం ఎనర్జీ సేవ్ చేస్తున్నామో ఆ ఎగ్జైస్ ఎనర్జీ సేవింగ్కి సర్టిఫికేట్ ఇస్తాం. సర్టిఫికేట్ వచ్చేసి వాళ్ళు ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. అదే మనకు మొత్తం కనిపిస్తుంది. సో మన ప్యాడ్ అంటే ఏం లేదు, ఎక్కువ ఎనర్జీ అవసరమైన ఇండస్ట్రీస్ ఎనర్జీని పొదుపు చేస్తాయి, సర్టిఫికేట్ ఇస్తాము, సర్టిఫికేట్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. అదే మనకి ప్యాట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు నెంబర్ 8th సైకిల్ పనిచేస్తున్నది 3 ఏళ్ల కాలానికి. ఎనీ సైకిల్ 3 years మాత్రమే మనకి పనిచేస్తుంది. ఇది మనకి ప్యాట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ చూస్తే దీని ద్వారా అంటే ఎనర్జీ మనం సేవ్ చేస్తున్నాం కదా. సో ప్యాట్ టోటల్ ఎనర్జీ సేవింగ్ టార్గెట్ ఎంత అంటే, సో 0.3370 million tons ఆఫ్ ది ఆయిల్ ఈక్వలెంట్. ఇక్కడ ఆయిల్ మీన్స్ మనకి నూనె కాదు, చమురు అని చెప్పేసి పిలుస్తాం. నువ్వు ఎనర్జీ సేవింగ్ ఎక్కువ చేసినట్లయితే ఈ ప్యాడ్ అనే స్కీమ్ ద్వారా సుమారుగా మనము 0.3370 million tons యొక్క చమురు ద్వారా ఎంత వస్తుందో ఎమిషన్స్ అంతా మనం సేవ్ చేయొచ్చు. చమురు ద్వారా ఉపయోగిస్తే ఎంత ఎమిషన్స్ వస్తుందో అంత ఎమిషన్స్ మనము ఈ ప్యాడ్ స్కీమ్ ద్వారా సేవ్ అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. సో 0.3370 మనం బాగా ఫోకస్ చేయాలి. ఈ గణాంకాలు అన్నీ కాకుండా కొన్ని బైహార్ట్ చేయాలి. ఇందులో ఇదొకటి అయితే వెరీ ఫేమస్ అండి. నెక్స్ట్ ఎన్డీసీ టార్గెట్ అండి. మనం దీన్ని సో సర్వే కంటే ఎక్కువ డిస్కస్ చేసినాం. మనం సర్వేలో మనకి కేవలము ఒక 20% ఇవ్వడం జరిగింది, మనం దీనికంటే ఎక్కువ చేసినాం. సో వాట్ ఈస్ ద ఎన్డీసీ అని చెప్పేసి సో మన ఎన్డీసీ అప్డేట్ చేసుకోవడం జరిగింది. ఎన్డీసీ 1లో ఏమున్నది, సో మీకు పర్యావరణ నోట్స్ చూస్తే గిట్ట ఎన్డీసీ 1లో ఏమున్నది, ఎన్డీసీ 2లో ఏమున్నది, మన మోడీ యొక్క పంచామృత అని చెప్పేసి ఏమున్నది, మూడింటిని కంపేర్ చేస్తూ మనము నోట్స్ రాసుకున్నాం వాస్తవంగా. సో ఇక్కడ చూస్తే ఎన్డీసీ మీన్స్ వాతావరణ మార్పుల యొక్క ప్రభావాలు తగ్గించడానికి ఒక దేశం యొక్క కట్టుబడి ఉండే ప్రణాళిక అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం మనము. సో ఇది ఎవ్రీ 5 yearsకి మనం అప్డేట్ చేసుకోవాలి పారిస్ ఒప్పందం ప్రకారము. సో
సో ఫస్ట్ ఎన్డీసీ మనము టార్గెట్ అచీవ్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్ అంటే మనము ఒక లక్ష్యం పెట్టుకుంటాము. ఆ లక్ష్యానికంటే ముందే ఎన్డీసీ యొక్క టార్గెట్ని మనము అచీవ్మెంట్ కావడం జరిగింది అట. మనం October 23 కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్లో ఇది ఇవ్వడం జరిగింది మనం. సో ఫస్ట్ ఎన్డీసీ లోపల ఏముంది అంటే నేషనల్లీ మనము అంటే ఈ దేశీయంగా మనం కొన్ని లక్ష్యాలు నిర్ణయించుకుంటాం. అవి చూస్తే ఫస్ట్ది సో మొత్తం మనకి 3 ఉంటాయండి. స్టార్టింగ్లో చూస్తే 40% సో నాన్ ఫోజిల్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్, మొత్తం ఎనర్జీ సోర్సెస్ లోపల మన నాన్ ఫోజిల్ నుంచి 40% రావాలన్నట. ఇది ఫజిలా నాకు ఎప్పుడు తెలియదండి. సో మీరు ఇంగ్లీష్ నాకు రాకపోవచ్చు, బట్ సబ్జెక్ట్ మనకి ముఖ్యం. సో ఇది ఫజిలా నాకు కరెక్ట్ తెలియదు ఏమని పిలుస్తారని చెప్పేసి. సరే, మనకి ఇక్కడ సబ్జెక్ట్ ముఖ్యం మనకి. సో ఈ నాన్ ఫోజిల్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్ ఏందో 40% అచీవ్మెంట్ కావాలి మనకు 2030 నాటికి. అయితే మనం 2021లోనే అచీవ్మెంట్ అయినాం కాబట్టి 9 years బిఫోర్ అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈ 9 years గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. ఇది మీకు అర్థమైంది. సో నాన్ ఫోజిల్ అంటే శిలాజ ఏతర ఇంధనం అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, లేదా మనకి న్యూక్లియర్ కావచ్చు, అట్లాంటివన్నీ వస్తాయి. స్మాల్ హైడ్రో కావచ్చు, లార్జ్ హైడ్రో కాదు, 25 MW కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనము సో నాన్ ఫోజిల్గా తీసుకోము. ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో లార్జ్ ఉన్నట్లయితే దాన్ని మనం తీసుకోమండి. సో మీకు గ్రీన్ క్రెడిట్స్ అని చెప్పేసి మనకు ఒకటి ఉన్నది. సో ఈ గ్రీన్ క్రెడిట్స్ అనేది ఈ లార్జ్ హైడ్రో ప్రాజెక్ట్కి వర్తింప చేయం మనం. రైట్, నెక్స్ట్ చూస్తే ఇంకా ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి 2005 లెవెల్తో పోలిస్తే 2030 నాటికి 33 నుంచి 30% తగ్గించాలి. సో వాట్ ఈస్ ఇదంతా మీకు అర్థమైంది. 2005 లెవెల్తో పోలిస్తే ఎమిషన్స్ ఇంటెన్సిటీ అంటే ఆర్థిక వ్యవస్థ లోపల ₹1 జీడిపి ఉత్పత్తి అయితే ఎంత ఎమిషన్స్ బయటకు వస్తుందో చెప్పేదే ఎమిషన్స్. సో మనకి ఇక్కడ చూస్తే 2005 లెవెల్తో పోలిస్తే అప్పుడు ఎంత ఎమిషన్స్ వచ్చో అందులో 33% తగ్గించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంటే 2019లోనే అంటే 11 years బిఫోరే. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి, ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. ఎన్డీసీ అప్డేట్ ప్రకారం చూస్తే ఇప్పుడు దీన్ని మనం అప్డేట్ చేసుకున్నామండి. ఇక రాయలేదు, వై బికాస్ మన నోట్స్లో ఉన్నది కాబట్టి. మీకు ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ 2024 అని చెప్పేసి మనం ఆన్లైన్లో క్లాస్ చేయలేదు. జనవరి మాసం నుంచి అక్టోబర్ దాకా నేను నోట్స్ని అప్డేట్ చేసి పెట్టేసిన ఆల్రెడీ. సో అందులో మీకు స్పష్టంగా ఉంటుంది. ఇది ఈ 40ని మనము 50 చేసుకున్నామండి, జస్ట్ ఏం లేదు. ఈ 35ని 45 చేసుకున్నాం. సో 40 కాస్త 50 అయింది అప్డేట్ లోపల, 35 కాస్త 45 అని చెప్పేసి అయిపోయింది. సో ఇది ఎన్డీసీ అప్డేటు. దాంతోపాటు మనకు ఇంకొన్ని అంశాలు ఉన్నాయి ఇక్కడ ఎన్డీసీ లోపలనే. ఇది కూడా మనకు కనిపిస్తుంది ఎన్డీసీ లోపలనే. ఏది? సో అడిషనల్ కార్బన్ సింక్ ఆఫ్ ది 2.53 billion tons ట్రీ అండ్ ఫారెస్ట్ మనం పెంచడం ద్వారా సుమారుగా 2.5 నుంచి 3 billion tons అని చెప్పేసి మనం కార్బన్ సింక్ చేయాలి. అంటే అడవులు పెంచితే మనకు అవి కార్బన్ని క్యాప్చర్ చేస్తాయి కాబట్టి అడవులు మనకి కార్బన్ సింక్గా పనిచేస్తాయి. సో ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పెంచడం ద్వారా 2030 నాటికి 2.5 నుంచి 3 billion tons అయితే మనము సో కార్బన్ సింక్గా అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది వన్ ఆఫ్ ది ఎన్డీసీ కిందకి వస్తుంది. దీన్ని అప్డేట్ చేయలేదు, ఇది ఎలా ఉందో మనకి అలా ఉంటుంది. ఎన్డీసీ అప్డేట్ మనకు కొత్తగా వచ్చింది. ఇంకోటి చూస్తే సో లైఫ్ అని చెప్పేసి మనం కొత్తగా యాడ్ చేసుకున్నాము ఎన్డీసీ అప్డేట్ లోపల. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ అనుకూల జీవనం అని చెప్పేసి పిలుస్తాం మనం దీన్ని కూడా మనకు. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనకు కనిపిస్తుంది. 31 May 2024 నాటికట షేర్ ఆఫ్ నాన్ ఫోజిల్ సోర్సెస్ ఇన్ ది ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ. మొత్తం ఇన్స్టాల్ చేయబడ్డ విద్యుత్ కెపాసిటీ లోపల ప్రజెంట్ చూస్తే 45.4 వచ్చేసి నాన్ ఫోజిలే ఉందట. సో మొత్తం ఏవైతే మనం ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ ఎనర్జీ కెపాసిటీ అందులో నాన్ ఫోజిల్ సోర్సే 45.4 అంటే మనకు కనిపిస్తుందట. నెక్స్ట్ చూస్తే సో మన ప్రజెంట్ అయితే లక్ష్యం 2.53 కదా, ఇప్పుడైతే 1.97 అయితే మనకు కనిపిస్తుందట. నెక్స్ట్ మరొక అంశం మనకి సో నేషనల్ థర్డ్ నేషనల్ కమ్యూనికేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 23 December లోపల ఇండియా UNFCCCకి సబ్మిట్ చేసింది. సో TNC అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ నేషనల్ కమ్యూనికేషన్ అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారం ఏంటి అంటే సెక్టార్ వైజ్ కంట్రిబ్యూషన్ టు ది ఓవరాల్ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్. అంటే సో భారతదేశం లోపల మానవ కారణాలు చూస్తే సెక్టార్ వైజ్ ఏవి ఎక్కువ కారణాలు,
టీఎన్సీ ప్రకారం చూస్తే వాతావరణ మార్పులకి మానవ కారణాలలో ఏ సెక్టార్స్ ఎక్కువ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి మనకి మానవ కారణాల లోపల ఏవి ఎక్కువ కారణం అని చెప్పేసి చూస్తే ఫస్ట్ది ఎనర్జీ సెక్టార్ అండి. శక్తి రంగము 75.81 అట, చాలా ఎక్కువ కారణం మనకి. మానవ కార్యకలాపాలు వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. సెక్టార్ వైజ్ చూస్తే గిట్ట ఎనర్జీ సెక్టార్ అని చెప్పేసి ఎక్కువ కీలక పాత్ర పోషిస్తుంది. రెండవది వ్యవసాయ రంగం అండి. మూడవది ఇండస్ట్రియల్ ప్రాసెస్ అండ్ ప్రొడ్యూస్ యూజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫోర్త్ది ఇండస్ట్రియల్ వేస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ప్రశ్న ఎలా వస్తుందంటే ఈ క్రింది వాటిలో మానవ కార్యకలాపాలు వాతావరణ మార్పులకి తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి, అయితే ఎక్కువ వాటి ఏంటని చెప్పేసి వస్తుంది. సో ఇండస్ట్రియల్ సెక్టారా, లేదా వ్యవసాయం సెక్టార్ అని చెప్పేసి, లేదా ఎనర్జీ అని చెప్పేసి వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్, మనం కంపల్సరీ క్వశ్చన్ చేస్తామండి. మీకు ఫారెన్ ట్రేడ్ విషయంలో ఒక 20 క్వశ్చన్స్ తయారు చేసి మనము ఒక ప్రాక్టీస్ క్వశ్చన్స్ మాదిరిగా చేద్దాం. ఎందుకోసం అంటే ఎకనామీ లోపల మనకి ప్రిపరేషన్లో నేను గమనించిన గ్యాప్స్ ఏంటి అంటే క్వశ్చన్స్ మనము సరళి అర్థం కాకపోవడము, బయట ప్రాక్టీస్ టెస్ట్ లోపల చూస్తే ఎక్కువ గణాంకాల మీద ఫోకస్ చేస్తున్నట్టు తప్పితే గణాంకాల ఆధారంగా కొన్ని విశ్లేషణ మనం చేసుకోవాలి. సో భారతదేశంలో క్యాడ్ తగ్గుతుంది, కారణం ఏంటని చెప్పేసి ఒక 3 కారణాలు వస్తాయి. ఎగుమతులు పెరిగినాయి, దిగుమతులు తగ్గినాయి, లేదా రెమిటెన్స్ పెరిగినాయి అని చెప్పేసి అట్లా మన కారణాలు వస్తాయి. అందులో మనం 3 ఆన్సర్ ఇచ్చినప్పుడు అట్లా పెట్టాలి. ఒక్కటే ఆన్సర్ ఇస్తే అందులో ఎక్కువ కారణం అని చెప్పేసి మీకు తెలియాలి. సో అటువంటి విశ్లేషణ మనకు అవసరం కాబట్టి మీరు అవసరం అనిపిస్తే మనం ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఒకటి తీసుకుందాం. ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ కాకుండా, ఎకనామీ అప్డేట్స్ కాకుండా కేవలము కోర్ టాపిక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. రైట్, నెక్స్ట్ చూస్తే సో ఇదంతా అవసరం లేదండి, బట్ చూద్దాం ఒకసారి. ల్యాండ్ యూజ్ చేంజ్డ్, భూ వినియోగంలో మార్పులతో పాటు ఫారెస్ట్ సెక్టార్ వచ్చేసి చూస్తే సో దీని మొత్తం మీద నెట్ సింక్ వచ్చేసి 2019 లోపల 4,85,000 చిల్లర. సో ఇది గిగాగ్రామ్ CO2 తగ్గిపోయింది. అంటే ఇవన్నీ చేయడం ద్వారా మనకి 2019 లోపల 4.85 లక్షల CO2 అయితే తగ్గిపోయింది అట. నెక్స్ట్ ఈ ప్రశ్న వస్తుందండి, ఇది మనకి లాజిక్ క్వశ్చన్ అండి. ఇటువంటి గణాంకాల కంటే ఈ ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఏముందంటే మనకు రేట్ ఆఫ్ ఎమిషన్స్ గ్రోత్, అంటే ఎమిషన్స్ పెరిగిన గ్రోత్ చూస్తే 4% ఉంది. మీరు 4 మీద ఫోకస్ చేయొద్దు. రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ జీడిపి చూస్తే 7% ఉన్నది 2005 నుంచి 19 వరకు చూస్తే. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఎక్కువ అయింది మనకు. సో ఎమిషన్స్ గ్రోత్ అనేది అంత ఎక్కువ కాలేదు. జనరల్లీ మనకి ఒక ఐడియా ఏంటి అంటే జీడిపి ఎక్కువైన కొలది ఎమిషన్స్ ఎక్కువ అవుతాయి. వై? బికాస్ మన ఆర్థిక వ్యవస్థ లోపల ఎమిషన్స్ కూడా ఒక భాగం కాబట్టి ఎమిషన్స్ లేకుండా మనం డెవలప్మెంట్ కామని చెప్పేసి ఒక అపోహ ఉన్నది. ఇండియా అపోహను తగ్గించింది. సో జీడిపి 7 ఉంటే మనకు ఇదేమో 4 ఉన్నది. అనగా ఇండియా ఎకనామీ గ్రోత్ మరియు గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్కి మనం విజయవంతంగా డీకపుల్ చేయడం జరిగింది. డీకపుల్ అంటే సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. అంటే మనము ఎమిషన్స్ అనేది ఎక్కువ ఉపయోగించకుండానే, వాతావరణ మార్పులు ఎక్కువ ప్రభావితం చేయకుండానే మనం డెవలప్మెంట్ కావచ్చు అని చెప్పేసి ఇండియా ప్రూవ్ చేసింది. డీకపులింగ్ అంటే విడదీసింది. ఎకనామిక్ గ్రోత్, ఎమిషన్స్ గ్రోత్ రెండు సేమ్ ఉంటాయట. డెవలప్డ్ కంట్రీస్ అందుకే ఎక్కువ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తాయి, ఫ్యాక్టరీలు అని చెప్పేసి ఏవేవో ఉపయోగిస్తాయి. ఇండియా ఏంటంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి లైఫ్ అనే కాన్సెప్ట్ని తీసుకొని పర్యావరణ అనుకూల జీవనాన్ని కొనసాగిస్తూనే ఆర్థిక అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ కాకుండా, అదే విషయంలో పర్యావరణాన్ని హాని చేయకుండా ముందుకు పోతుందని చెప్పేసి ఈ గణాంకాలు మనకు చెప్తాయి. 4.7 అని చెప్పేసి అట్లా బై హార్ట్ చేయొద్దు. ఇండియా అనేది జీడిపి కంటే ఎమిషన్స్ జీడిపి తక్కువ ఉండిపోయింది మనకు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ రిపోర్ట్ ప్రకారము సో ఈ మనము ప్యారిస్ ఒప్పందం లోపల ఏముంటుంది అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో పోలిస్తే టెంపరేచర్ అనేది 2 కంటే ఎక్కువ పెరగదని చెప్పేసి ఉంటుంది. ప్రిఫరబుల్ 1.5 అని చెప్పేసి ఉంటుంది. అయితే దీనికి ఆ 2 degrees ఏవైతే ఉన్నాయో దానికి పరిమితం చేసిన ఓన్లీ G20 కంట్రీ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ప్రశ్న వస్తుంది, అంటే ప్యారిస్ ఒప్పందం ప్రకారము ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్, పూర్వ పారిశ్రామిక దశ కంటే ముందు ఎంత టెంపరేచర్ ఉన్నదో అంతకంటే ఎక్కువ మనకు పెరగద్దట. ఎంతది 2 అని చెప్పేసి పిలుస్తాం, 1.5 అని చెప్పేసి కూడా పిలుస్తాం ప్యారిస్ ఒప్పందం ప్రకారం. దాన్ని కట్టుబడి ఉన్న ఓన్లీ G20 కంట్రీ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ ఫలితాలు మనకి డొమెస్టిక్ సోర్స్ ద్వారా అయితే సాధించబడ్డాయట, అది మనం గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ అడాప్టేషన్ ఈజ్ ద క్రిటికల్ ఫర్ ఇండియన్ అట. అంటే సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడాప్టేషన్ అంటే సో రెడ్యూస్ వల్నరబిలిటీ. వాతావరణ మార్పులు సంభవించినాయి, మనం ఏం చేయలేం ఇంకా, బట్ అడాప్టేషన్ చేసుకోవాలి. ఆ సంభవించిన వాటిని తగ్గిస్తూనే సర్దుబాటు చేసుకోవాలి. మనము ఏమంటున్నా అంటే వాతావరణ మార్పులు ఇట్స్ హ్యాపెన్, మనం ఇంకా ఏం చేయలేము. సో ఈ హ్యాపెనింగ్ వల్ల అంటే సంభవించడం వల్ల కొన్ని నష్టం వస్తుంది మనకు. ఆ నష్టం తగ్గించడానికి ఏవైతే మనం చర్యలు తీసుకుంటామో అవన్నీ దీనికి ఎందుకే వస్తాయి. సో అడాప్టేషన్ మీన్స్ నష్టం జరిగిపోయింది, జరిగిన నష్టం కొంచెం తగ్గించుకోవాలని చెప్పేసి ఇది అర్థం వస్తుంది అన్నట్టు. గ్రూప్ 3 మనము అన్ఫార్చునేట్లీ సరిగ్గా రాయలేకపోయినాం అనుకోండి, నష్టం జరిగిపోయింది, మళ్ళీ గ్రూప్ 3 ఎగ్జామ్ మనకి ఇప్పట్లో రాదు. మరి ఏం చేయవచ్చు? నివారణ చర్యల్లో భాగంగా మనం గ్రూప్ 2లో మళ్ళీ అంత హాని రాకుండా చూసుకోవాలి. అదే మనకి అడాప్టేషన్ అని చెప్పేసి పిలుస్తాం. తెలుగులో అనుసరణ అని చెప్పేసి వస్తుంది. తెలుగులో ఏమొస్తుంది? అనుసరణ అని చెప్పేసి పిలుస్తాం. సో రెడ్యూస్ వల్నరబిలిటీ, తగ్గించుకోవాలి. మనకి హాని జరిగిపోయింది, ఇంకా హాని లేకుండా కాదు, ఇక్కడ జరిగిపోయింది, మనం ఏం చేయలేము అది. అయితే మనకి సర్వే పుస్తకంలో ఈ టేబుల్ లేదు. సో బట్ మనము అంటే ఇటు అంశాలు ఉన్నాయండి, ఇవే అంశాలు ఉన్నాయి, స్టెప్స్ అని చెప్పేసి ఇవి ఉన్నాయి. సో మనం ఒక టేబుల్ కొట్టేసి రాసుకుంటున్నాం. ఏంటి అంటే న్యాచురల్ హ్యాబిటేట్స్, నెక్స్ట్ వృక్ష సంపద, అంటే దీన్ని మన బయో రిసోర్స్, ఈ మూడింటికి ఎక్కువ వల్నరబుల్ ఏరియాస్. సో మనం ఏం స్టెప్స్ అంటే ఒకటి 7/9 మిషన్స్ ఆఫ్ NAPCC, అంటే ఈ 9 మిషన్స్ లోపల 7 వచ్చేసి వీటి యొక్క రక్షణ కోసం అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకున్నాం. వాటి పేర్లు ఇవ్వలేదు కాబట్టి క్వశ్చన్స్ రాదు. ప్రమోషన్ ఆఫ్ మైక్రో ఇరిగేషన్ అండర్ ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన. సో బిందు సేద్యం అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని. 1 డ్రాప్ మోర్ వాటర్ అని చెప్పేసి, లేదా 1 డ్రాప్ మోర్ క్రాప్ అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ ఇన్నోవేషన్స్ ఆన్ క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్ అని చెప్పేసి ఈ 3 స్కీమ్స్ మనము ఈ వల్నరబిలిటీ తగ్గించాలని చెప్పేసి తీసుకుంటున్నాం. నెక్స్ట్ కోస్టల్ రీజియన్స్, అంటే తీరరేఖ ప్రాంతం లోపల కూడా మనకి సో వాతావరణ మార్పుల వల్ల నష్టాలు వస్తున్నాయి, మనం తగ్గించాలి. ఏం చేస్తున్నాము అంటే వెట్లాండ్ కన్జర్వేషన్, వెరీ వెరీ ఫేమస్. సో 2014 నుంచి అట మొత్తం ఈ భారతదేశం లోపల 56 కొత్త 1 మినిట్ అండి 50 కొత్త రామ్సార్ సైట్స్ వచ్చినాయి. వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 82 అండి, సర్వే ప్రకారం 82. ఇది మీరు ఆన్సర్ చేయండి. సో యాజ్ అండ్ టుడే ఇండియా లోపల ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి? రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో మనకి మొత్తం ఏంటంటే 1.33 మిలియన్ హెక్టార్స్ అని చెప్పేసి 82 వరకే చెప్పడం జరిగింది. సో మనం డిస్కస్ చేసినాము, మొన్న ప్రశ్న వచ్చింది, మనం దాన్ని కవర్ చేయడం జరిగింది. సో రామ్సార్ సైట్స్ మొత్తం ఎన్ని, ఏ స్టేట్స్లో ఎక్కువ తక్కువ అని చెప్పేసి డిస్కస్ చేసినాం మనం. ఈ వీటి కోసం అని చెప్పేసి 2023 బడ్జెట్ లోపల అమృత్ ధరోహర్ చొరవ, ఇదంతా మన సర్వే పుస్తకంలో ఉన్నది. సో మనము పరివారం పుస్తకం ఉంది కాబట్టి పెద్ద అవసరం లేదు. సో ఇది ఫోకస్ చేయండి. ఇది మీకు అవసరం లేదండి, మనం ఆల్రెడీ కవర్ చేసినాం కాబట్టి అందరూ ఆన్సర్ చేస్తారు. ఇది ఏంటి అంటే సో మిషన్, ఇది సహభాగిత అని చెప్పేసి పిలుస్తాం. సో ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయండి, మీరు బాగా ఫోకస్ చేయండి పేపర్లో. మనం ఎప్పుడు చూడని ప్రశ్నలు వస్తున్నాయంటే ఇవే వస్తాయి. మిషన్ సహభాగిత అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి అంటే ఈ వెట్లాండ్ యొక్క రక్షణ లోపల లోకల్ వాళ్ళని పార్టిసిపేషన్ చేసేలా ప్రోత్సహించడము, వీళ్ళని వెట్లాండ్ మిత్ర అని చెప్పేసి పిలుస్తాం. సహభాగిత అంటే సహభాగం చేయడం, ఎవరిని? స్థానిక కమ్యూనిటీని చేయడం. ఇవన్నీ మనం దీనికోసం అని చెప్పేసి చేస్తున్నాం. దీనికోసము కోస్టల్ కోసం అని చెప్పేసి చేస్తున్నాం. తీర ప్రాంతం లోపల వాతావరణ మార్పుల వల్ల నష్టం జరగకుండా ఇవన్నీ మనం చేసుకుంటున్నాము. నెక్స్ట్ లో కార్బన్ డెవలప్మెంట్ అండ్ ఎనర్జీ కంపోజిషన్. సో లో కార్బన్ డెవలప్మెంట్ అనగా అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. అంతే, ఇంకా మనం అయిపోయినాం అక్కడ. గణాంకాల మీద ఫోకస్ చేస్తాం మనము. సో సింపుల్గా లో కార్బన్ డెవలప్మెంటు అంటే కనీసమైన కార్బన్ అభివృద్ధి అంటే ప్రశ్న వస్తుంది. సో ఏంటి అంటే మనకు రెడ్యూసింగ్ ఎమిషన్స్ వైల్ ఎకనామిక్ డెవలప్మెంటు, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు సో కార్బన్ ఎమిషన్స్ మనం తగ్గిస్తే గిట్ట అటువంటి అభివృద్ధిని మనము లో కార్బన్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఆర్థిక అభివృద్ధితో పాటు
ఎమిషన్స్ తగ్గించే ఆర్థిక వ్యవస్థనే మనము లో కార్బన్ డెవలప్మెంట్గా పిలుస్తాం. రైట్. సో ఇది ఒక జస్ట్ ఒక బిట్ మనకి 2047 భారత ఇంధన అవసరాలు అనేవి ఇప్పటితో కంపేర్ చేస్తే 2 నుంచి 2.5 టైమ్స్ అయితే పెరుగుతాయట. నెక్స్ట్ ఇక్కడ ప్రశ్న మనకు పడిందండి, ఏది అంటే ఇది కింద మన ప్రశ్న మనకు పడింది మన గ్రూప్ 3 లోపల. ఇది మన కరెంట్ అఫైర్స్ లోపల ఉన్నదండి. ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ యాజ్ ఆన్ 30 ఏప్రిల్ 24 నాటికి మనం ఇన్స్టాల్ చేయబడ్డ మొత్తం కెపాసిటీ ఎంత అంటే సో 442.8 గిగావాట్స్ అండి. మొత్తం మనం ఇన్స్టాల్ చేయబడ్డ కెపాసిటీ ఎనర్జీది. అందులో సో కోల్ది 48. మీరు ఆన్సర్ చూస్తే వాడు ఆరోహణ క్రమంలో ఇచ్చాడండి. ఆరోహణ క్రమంలో ఇస్తే లాస్ట్కి ఏమొస్తుంది, కోలే వస్తుంది. సో మన లాస్ట్ కోల్ ఉన్నటువంటి ఆప్షన్ చూస్తే వాళ్ళు ఒకటే ఉన్నదండి. సింపుల్ ఆన్సర్ అది. మీకు లిగ్నైట్ ఇచ్చాడు, బొగ్గు ఇచ్చాడు, డీజిల్ ఇచ్చాడు, అవి మీకు తెలియదు. సో వదిలేయండి. సో నీకు బొగ్గు ఎక్కువ తెలుసు కదా ఆన్సరు. సో ఈజీ నువ్వు ఆన్సర్ చేయవచ్చు. ఆరోహణ క్రమంలో ఇచ్చినప్పుడు మనకి లాస్ట్ కోల్ ఉన్న ఆన్సర్ ఒకటే ఉంది కాబట్టి ఈజీ మన ఆన్సర్ చేయవచ్చు. సోలార్ అని చెప్పేసి 19 ఉంది. కొంచెం ఈ శాతం గుర్తుపెట్టుకోండి. సో కోల్ 48, సోలార్ 19, లార్జ్ హైడ్రో 11. ఈ లార్జ్ హైడ్రో వచ్చేసి మనకు నాన్ ఫోసిల్ కిందకి రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో విండ్ అని చెప్పేసి 10 పాయింట్ సంథింగ్ ఉన్నది. సో గ్యాస్ 6%, బయో 2%, స్మాల్ హైడ్రో, నెక్స్ట్ లిగ్నైట్ అని చెప్పేసి 1% ఉన్నది, న్యూక్లియర్ 2 అని చెప్పేసి ఉన్నది, డీజిల్ 0% అని చెప్పేసి ఉన్నది. సో మనకి ఇదంతా ఇది ప్రశ్న వచ్చిందంటే మళ్ళీ వస్తుందని చెప్పేసి కాదు, కానీ ఎక్కువ కోల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి రెన్యూవబుల్ ఎనర్జీ లోపల చూస్తే సోలార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది సోలార్ ఇక్కడ ఉన్నది. సో నాన్ ఫోజిల్ లోపల సోలార్, ఫోజిల్ లోపల చూస్తే కోల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది కెపాసిటీ మనకి. ఇది మరొకటి మనకు చూస్తే ఎనర్జీ, ప్రైమరీ ఎనర్జీ. సో ఇండియాస్ ప్రైమరీ ఎనర్జీ మిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకి అందుబాటులో ఉన్న ఎనర్జీ సోర్సెస్ లోపల ఏవి ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఫజిల్ ఫ్యూయల్ డామినెంట్ 84% అట మనకి ఎంత కలిపితే. సో ఏమున్నది ఇక్కడ, సో కోల్ ఉంది, ఆయిల్ ఉన్నది, చమురు ఉన్నది, న్యాచురల్ గ్యాస్ అని చెప్పేసి ఉన్నది. ఇవన్నీ కలిపి 84 వస్తాడు మొత్తం మీద. అంటే మనకి ఎనర్జీ, ప్రైమరీ ఎనర్జీ మిక్స్ అంటే మనకి, సో ప్రైమరీ ఎనర్జీ మిక్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎనర్జీ లోపల మనకి ప్రైమరీ సోర్స్ అని చెప్పి చూస్తే అట్లా మన గణాంకాలు అయితే కనిపిస్తున్నాయి. సో కోల్ 47.4 ఉన్నది, గ్యాస్ 7, ఆయిల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ 29.3 అని చెప్పేసి 84% పైగా అవి కనిపిస్తున్నాయి. సోలార్ 1.2 అని చెప్పేసి, విండ్ 0.9 అని చెప్పేసి కనిపిస్తుంది. నెక్స్ట్ సో నాన్ ఫోసిల్ కెపాసిటీ ఇంక్రీజ్ మన 45.4 ఇస్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది రీసెంట్ ఇనిషియేటివ్ అండి. సో ఇది మీరు చదువుకోండి. వై బికాస్ ఇదంతా మనకు ఇక్కడ ఉన్నది మనకు సో పరివారణ అప్డేట్స్లో ఉంది కాబట్టి ఇక్కడ అవసరం లేదండి. దీంట్లో మనకి అసలు ఏం లేదు ప్రోగ్రామ్ దీంట్లో. అంటే మా సర్వ పుస్తకాన్ని వాడు ఏమీ లేదు. మనకు ఇక్కడ ఫుల్ ఉన్నది. ఏది PM సూర్యగారి యోజన అయితేనేమి, హాఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్ అయితేనేమి, గ్రీన్ హైడ్రోజన్ అయితేనేమి, సైడ్ ప్రోగ్రామ్ కూడా మనకి కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఉన్నది కాబట్టి మళ్ళీ ఇక్కడైతే అవసరం లేదు. సో 3 typical features characterize India's energy use. ఇండియాలో మనకి ముఖ్యంగా సో ఎనర్జీ యూజ్ అనేది ఒక 3 లక్షణాలు కలిగి ఉన్నాయట. అవి ఏంటంటే చూస్తే హై యూజ్ ఆఫ్ బయోమాస్ యాజ్ ఏ షేర్ ఆఫ్ ది టోటల్ ప్రైమరీ ఎనర్జీ సప్లై. మనతో చూసిన కోల్ పెద్దగా ఉన్నది. టోటల్ ప్రైమరీ ఎనర్జీ సోర్స్ లోపల ఇప్పటికీ మనకి బయోమాస్ అని చెప్పేసి ఎక్కువ కనిపిస్తుందట. ఇంపోర్ట్స్ ఆఫ్ ఫజిల్ ఫ్యూయల్ మెయిన్లీ పెట్రోలియం మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఒక లక్షణం మనకు అన్నట్టు అది. సో 3 typical ఫీచర్స్ మనకి. యూజ్ ఆఫ్ డొమెస్టిక్ కోల్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది లక్షణం అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఒక పాయింట్ మనకు అనిపిస్తుంది, ఈ కోల్ ద్వారా మనకు ఎక్కువ ఎమిషన్స్ వస్తాయి కాబట్టి ఈ కోల్ని క్లీన్ కోల్ అని చెప్పేసి కొద్దిగా మనం మారుస్తున్నామట. సో దాన్నే మనకి క్లీన్ కోల్ ప్రోగ్రామ్ పేరు ఏంటి అంటే కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ అండి. అంటే సో గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తారట, కోల్ని కాస్త క్లీన్ కోల్గా మారుస్తారట. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ స్టెప్స్ టేకన్ మనం డిస్కస్ చేసినామండి, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో ఎమిషన్స్ ఇంటెన్సిటీ పెంచుకున్నాం, మనము లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. ఇది AC at the 24 అని చెప్పేసి మనకు ఒకటి కార్యక్రమం అండి. మన AC ఎప్పుడు 24 దగ్గరనే ఉంచుకుంటే గిట్ట తక్కువ ఎమిషన్స్ బయటకు వస్తాయట.
ఒక ప్రోగ్రామ్ పేరు మనకిది, మనం చూడలే, బయట సర్వేలు ఇచ్చారండి, కనీసం నేనైతే ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో మనము 14th మెంబర్గా జాయిన్ అయ్యామంట. సర్వే బట్టి చూస్తే ఇండియా ఓన్లీ డెవలపింగ్ కంట్రీ, అన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, ఇండియా మాత్రం డెవలపింగ్ కంట్రీ లోపల ఇది ఒకటే ఉంది మనకు. ఇండియా రిలీజ్డ్ 30 క్రిటికల్ మినరల్స్ లిస్ట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన అలాంటి జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ లోపల 30 క్రిటికల్ మినరల్స్ లిస్ట్ మన ఇండియా రిలీజ్ చేసింది. అందులో ఒకటి లిథియం అని చెప్పేసి పిలుస్తాం. ఎలక్ట్రానిక్ బ్యాటరీ లోపల అది బాగా ఉపయోగపడుతుంది. సో ఎలక్ట్రిక్ బ్యాటరీస్ వెరీ ఫేమస్, లిథియం అయాన్ బ్యాటరీస్. ఇది మీరు ఆన్సర్ చేయండి చూద్దాం. సోడియం అయాన్ బ్యాటరీ ఏ కంట్రీ డెవలప్మెంట్ చేసింది? సోడియం అయాన్ బ్యాటరీ. నెక్స్ట్ ఫైనాన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో అంటే ఈ పర్యావరణ మార్పుల యొక్క హాని తగ్గించాలంటే కొన్ని మన ఫైనాన్షియల్ టూల్స్ అవసరం ఉంటుంది కదా, అందులో మనం అన్ని డిస్కస్ చేసినాం, అన్ని స్కిప్ చేస్తున్నాం. అంటే సావరిన్ గ్రీన్ బాండ్ మీకు నోట్స్ లోపల చాలా ఎక్సలెంట్గా ఉన్నది. ఎవరు ఇష్యూ చేయొచ్చు, ఎవరు కొనుక్కోవచ్చు అని చెప్పేసి, వేటికి వర్తిస్తుంది అంతా మనకి క్లియర్గా ఉన్నది కాబట్టి స్కిప్ చేస్తున్నా. మీరు ఒకసారి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ బేసిక్స్ ప్లస్ అప్డేట్స్ 24 అని చెప్పేసి మీకు కనిపిస్తుంది ఫైల్, అది ఓపెన్ చేయండి. సో మీకు ఇది క్లియర్గా కనిపిస్తుంది, వాట్ ఈస్ ద గ్రీన్ బాండ్ అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది. మనం డిస్కస్ చేసినాము, వాస్తవం ఆఫ్లైన్లో అయిపోయింది, మనకి ఆన్లైన్లో మనకు సో కావాల్సిన అవసరం ఉన్నది, దాని మీద డిస్కస్ చేద్దాం. గ్రూప్ 2 అయిపోయాక ఏపీఎస్సీ వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషల్గా ఇండియన్ కార్బన్ మార్కెట్ మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఒకసారి ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేయలేండి, ఆ నోట్స్ లోపల ఇవి లేవు, కొంచెం రాసుకోండి. సో గవర్నెన్స్ ఎవరు చేస్తారు? ఓవర్ సైట్ మీన్స్ పర్యవేక్షణ ఎవరని చెప్పేసి, నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ ది ఇండియన్ కార్బన్ మార్కెట్ని. సో పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్, సో బ్యూరో ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్థ. ట్రేడింగ్ రెగ్యులేటర్ వచ్చేసి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి పవర్ ఎక్స్చేంజ్లు ఏముంటాయంటే ఐఈఎక్స్, పిఎక్స్ఐఎల్, హెచ్పిఎక్స్ అట. ఇవి మన నోట్స్లో లేవు, ఒకసారి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇది మనం డిస్కస్ చేసినాము. సో ఇక్కడ 8 రంగాల లోపల ఇది క్రెడిట్ అయితే ఇస్తారు, నోట్స్లో ఉన్నది మీకు ఆల్రెడీ రాసిన ఇక్కడ, అందుకే కార్ 28 అంత నోట్స్లో ఉన్నది, అవసరం లేదు. సో ఇది ఒక్కసారి ఫోకస్ చేయండి అండి. నాకు ఎందుకు ప్రశ్న వస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా మా గట్ ఫీలింగ్ ఏంటి అంటే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది ఇండియాస్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్, అంటే మనమే కాకుండా ఇంకొన్ని దేశాలను కలుపుకుంటున్నాం మనము. అందులో ఒకటి ఐఎస్సి అని చెప్పేసి వెరీ ఫేమస్ సోలార్ అలయన్స్, చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్లో, మళ్ళీ కూడా వస్తుంది. ఇది మీరు ఆన్సర్, ఇటీవల 104 దేశంగా ఏ కంట్రీ వచ్చింది, ఇది మీరు ఆన్సర్ చేయండి. సో 104 కంట్రీ ఏంటని చెప్పేసి ఆన్సర్ చేయండి ఐఎస్సి లోపల. నెక్స్ట్ 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అని చెప్పేసి ఉన్నది. ఇండియా ప్లస్ యూకే కలిపి దీన్ని ఏర్పాటు చేసినాయి. అంటే ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర సూర్యుడు ఉదయించి ఉంటాడు, ఆ సూర్యశక్తిని ఉపయోగించుకొని మనమంతా విద్యుత్ తయారు చేసుకోవాలని చెప్పేసి లక్ష్యమే 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా ప్లస్ యూకే యొక్క ఇనిషియేటివ్ ఇది. నెక్స్ట్ సిడిఆర్ఐ అండి, ఇది సో కొల్యూషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రా అని చెప్పేసి పిలుస్తాం. సో 2019 యొక్క యూఎన్ క్లైమేట్ చేంజ్ మీటింగ్ లోపల మన పిఎం మోడీగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, సిడిఆర్ఐ యొక్క గ్రూప్ని. అంటే విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఉంది అటువంటిదే, ఇది మనం కవర్ చేయలేదండి, ఇది అబద్ధపడద్దు, ఇది కవర్ చేయలేదు మనం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్ అండి, స్మాల్ ఐలాండ్ స్టేట్స్కి ఇండియా హెల్ప్ చేస్తట. సో 21లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, మనం దీన్ని డిస్కస్ చేయలేదు వాస్తవంగా. నెక్స్ట్ లీడ్ ఐటీ అని చెప్పేసి డిస్కస్ చేసిన మనము ఇండస్ట్రీ సెక్టార్ లోపల ఎనర్జీ ట్రాన్సిషన్ వైపు ఈ కూటమి పనిచేస్తుంది అన్నట్టు. ఇది 2019 లోపల ఇండియా స్వీడన్ 2 స్టార్ట్ చేసినాయి. మొన్న COP 28 లోపల మరొకసారి దీన్ని సో 24-26 నాటికి లీడ్ 2.0 అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. సో మనం డిస్కస్ చేసినాం COP 28 సబ్మిట్ లోపల, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో COP 29 కూడా మనకు జరుగుతుంది అండి అజర్బైజాన్లో ఉన్న బాక్ లోపల. సో ఇది మనము ఒకసారి క్లాస్ తీసుకోవాలి కంపల్సరీ, స్పెషల్ క్లాసు ఏబిపిఎస్సి వాళ్ళ కోసం బాగా పనికి వస్తుంది. టీజీపీఎస్సి వాళ్ళకి జస్ట్ ఎక్కడ జరుగుతుంది, అధ్యక్షులు ఎవరు, థీమ్ ఏంటి, సరిపోతుంది. ఇదంటే మనకి ఫుల్ క్లాస్ మనకి సంపూర్ణంగా నేను ఏవైతే పర్యావరణంలో ఉన్నాయో వాటిని ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ టైంలో టైం వేస్ట్ అనవసరంగా. మీకు నోట్స్లో ఉన్నది ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన మే మాసం లోపల. సో ఇది చూస్తే ఇదండి. సో నెక్స్ట్ క్లాస్ మనకి సోషల్ సెక్టార్ మీద ఉంటుందండి.
ఎకనామీ సెక్షన్ 3లో వెరీ వెరీ ఫేమస్ చాప్టర్ అది. మీరు చూస్తే గిట్ట ఈ మొత్తం చాప్టర్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయంటే, సో ఈ ఎగ్జామ్లో మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్ లోపల ప్రశ్న ఒకటే వచ్చిందండి, బట్ ఈసారి ఎక్కువ వస్తాయి. ప్రశ్న ఏమొచ్చింది మనకంటే, ఇప్పుడు ఎనర్జీ కెపాసిటీ ఏదైతే ఉన్నదో అందులో ఎక్కువ వాటా అని చెప్పేసి ప్రశ్న వచ్చింది. ఆరోహణ క్రమంలో అమర్చమనే ప్రశ్న వచ్చింది. సో ఇది మనకు వచ్చిన ప్రశ్న చూస్తే ఇది అండి. గ్రూప్ 3 లోపల, గ్రూప్ 2 లోపల మళ్ళీ ప్రశ్న వస్తుంది. సో ఇది బాగా ఫోకస్ చేయండి. ఏది అంటే ఈ 9 మిషన్స్ ఉన్నాయి కదా, 9 ఫోకస్ చేయండి. ఏపీపీఎస్సీ వాళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 8 మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోట్స్ మీరు తీసుకోండి కంపల్సరీ. వెరీ వెరీ ఫేమస్, మీకు బాగా పనికి వస్తుంది. మీకు వెయిటేజ్ ఉంది కాబట్టి ఆ వెయిటేజ్ బట్టే మనం చదవాలి కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.